ఇంతకుముందుతో పోల్చుకుంటే ఈ పారితోషికాలు ఇవి కూడా బాగా పెరిగిపోయినాయి కదా సార్, ఏ రెమ్యునేషన్స్. ఏమో తెలియదు మాకు, ఎవరు ఏం తీసుకుంటారో మాకేం పని అండి. వాటి గురించి నాకు ప్రస్తావన ఎందుకు, మనకేమైనా మనకు వచ్చే పర్సంటేజ్ వాడు బేడ, మనది మనమే వాళ్ళది వాళ్ళు, అన్నీ మారిపోయినాయి. ఏమో వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారో వీళ్ళు ఎట్లా ఇస్తున్నారో మాకు తెలియదండి. మాకు మామూలుగా ఎంత అంటే ఇంత అనుకునేది అంతే, వాళ్ళు ఇచ్చింది తీసుకునేది. వీళ్ళకి ఏనాడు నేను డబ్బులు ఇవ్వలేదు కదా షూటింగ్ రానని, కానీ ఉండేది కదా సార్, ఆ మీలో ఉండేది కదా, డబ్బులు వేయలేదు కనుక నీ షాట్లకు రానని కానీ అనేది కాదు, ఇచ్చినప్పుడు తీసుకునేది. డబ్బింగ్ అప్పుడు మాత్రం మాకు కూలీ అనేది, ఓకే కూలీ అనేది నేను కూలీ, అది బ్యాలెన్స్ అంతే. రెడీ సార్, కవర్ రెడీ అంతే. కవర్లు ఎంత పెట్టి ఏంటి చూసేవాళ్ళు కూడా కాదు, చూసేవాళ్ళు కాదు. అంటే ప్రొడ్యూసర్ మాకు దేవుడు, అన్నం పెట్టేవాడని అక్కినేని గారు కూడా అనేది, ప్రొడ్యూసరే నాకు దేవుడు, దేవుడు దేవుడు అని. అట్లా మేము డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ కానీ దేవుళ్ళలాగే అనుకున్నాం. ఓకే, ఇప్పుడు అసలు ఆ రెస్పెక్ట్లు లేవు. నటుడు షాట్లకు పోయినప్పుడు కనీసం విష్ చేసుకోవటాలు కూడా లేవండి ఇప్పుడు. మాకు పద్మనాభం గారు 2-3 సినిమాల్లో చేశారు, మాయలోళ్ళు కూడా హీరోయిన్ ఫాదర్గా చేశారు. ఆయన రాగానే మేము లేచి నిలబడి, అల్లరామయ్య గారు రాగానే లేచి నిలబడి నమస్కారం పెట్టి, సత్యనారాయణ గారు రాగానే లేచి నిలబడి నమస్కారం. ఇప్పుడు లేవండి, కానీ పలకరింపు కూడా లేదు. మరి అది చూస్తుంటాడు కదా దేవుడు అన్నీ. ఇప్పుడు ఈ తరం కమెడియన్స్ కూడా చాలామంది వచ్చారు సార్, వెన్నెల కిషోర్ కానీ, బ్రహ్మానందం గారు. అసలు యాక్చువల్గా కమెడియన్స్ అంటే కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం గారు, బాబుమోహన్ గారు, ఇలా ఒక వరుసలో ఉండేవాళ్ళు సార్ అందరూ. మీ పేరు గుర్తొచ్చాయి, మల్లికార్జునరావు గారు, ఎంఎస్ నారాయణ కానీ, మన ఎల్బి శ్రీరామ్ గారు కానీ. కానీ ఇప్పుడు అంతా ధర్మవరం సుబ్రహ్మణ్యం గారు, చిట్టిబాబు, ఇదంతా ఇప్పుడు మొత్తం బాగా కలిసి ఉండేది, మేము కలిసి చేసుకునేది, ఎవరి రెస్పెక్ట్ వాళ్ళకి బాగుండేది. మేము ఇప్పుడు అసలు ఎవరికి వారే ఏమైనా తీరేనట, ఉప్పు కప్పురం లాగానే ఉన్నది అది కూడా. సార్ ఈ తరం కమేడియన్స్ని వాళ్ళు చేసిన సినిమాలు అవి చూస్తుంటారా సార్? ఇప్పుడు వచ్చిన కొత్త మాయేమేం చూసుకోలేదు. ఈ సినిమా చూసారు సార్, ఉప్పు కప్పురము సినిమా? మీరు చూడలేదు సార్? ఇంకా చూడలేదు అంటే ఎలా, చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మంచి క్యారెక్టర్ చేశానంటే? నేను అంతకంటే మంచి క్యారెక్టర్ చేసిన చూడలేదు, అంటే బిజీలో చూడలేదు అనుకోండి. కానీ థియేటర్ పోయి చూసి ఆ జనం అంతా వాళ్ళు సినిమా సరిగ్గా చూడక నన్ను చూసుకుంటా వెనక్కి ఇటే చూసుకుంటుండి ఇటు సినిమా వేస్తే నేను అట్టటి 1-2 సార్లు ఫీల్ అయ్యి ప్రేక్షకుల్ని ప్రశాంతంగా సినిమా చూడనేయాలి, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని చూస్తున్న ప్రేక్షకుల్ని చెడగొట్టకూడదు అని నేను అసలు సినిమా హాల్లోకి పోవటం మానేశాను. ఓకే, ప్రివ్యూలో చూడటం కూడా పెద్దగా నాకు టైం ఉండేది కాదు. ఓకే, ఇంట్లో కూడా చూసేవాళ్ళు కదా సార్ మీ సినిమా? ఇంట్లో టీవీలో వచ్చినప్పుడు చూసేది బాగా, నా సినిమా చూసినరా బాగా చేసిన అబ్బే అన్నీ దంచుకుంటూ పోవటమే. రోజుకు 6 షూటింగ్లు చేసేదండి, 6 షిఫ్ట్లు పనిచేసేది నేను. అట్లా ఒక 16 సంవత్సరాలు అయిపో. ఓకే, 6 షిఫ్ట్లు 7 o'clock నుంచి స్టార్ట్ అయితే 6వ షిఫ్ట్ 4 to 6 తెల్లవారుజామున, 4 to 6 మార్నింగ్ 4 to 6 షిఫ్ట్. అవును, చిరంజీవి గారు కూడా 4 to 6 పనిచేశారు. 16 సినిమాలు సార్ ఒకేసారి? 16 సినిమాలు ఒకే షిఫ్ట్ అన్ని మామూలుగా? 6 సినిమాలండి సార్, పర్ డే 6 షిఫ్ట్లు పనిచేసేది నేను. 3 గంటలు 4 గంటలు 3 గంటలు 4 గంటలు అట్లా 6 షిఫ్ట్లు పనిచేసేవాడిని. ఓకే, ఇవి కాక లంచ్ బ్రేక్లు వేరే, మళ్ళీ 1 to 2 అదొక షిఫ్ట్. ఇప్పుడు అలా 3 1 to 2 ఇస్తే ఒక సినిమా అయిపోయేది. 5-6 సీన్లు కొట్టిపారేసేవాళ్ళం. ఆ చిన్న 5-6 సీన్లు 10 సీన్ల లోపు ఉన్నాయన్నీ లంచ్ బ్రేక్లో ఇచ్చేది వాళ్ళకి. అట్లా 6 షిఫ్ట్లు పనిచేసిన రౌండ్ ద క్లాక్. ఓకే, అట్లా చేసి మేము ఇంకా సినిమాకు పోయి షూటింగ్ టైం ఆడదండి. అట్లా పనిచేసేవాళ్ళం మేము, అలసిపోయేటోళ్ళం కాదు. దేవుడు మాకు అలసట ఇవ్వలేదు. గో హెడ్ దంచు అంటే దంచేది. దేవుడు అట్లా చేయించుండి పని.